ఇప్పటి ఉన్నటువంటి 2019 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రభుత్వం మీరు చూసుకుంటే కనుక చాలా స్పష్టంగా ఒకే మాట చెప్పగలము. అదేమిటంటే సిగ్గులేని ప్రభుత్వం అని చెప్పేసి మట్టుకు చాలా స్పష్టంగా చెప్పగలము. అది చెప్పడానికి గల కారణం ఏమిటంటే ఇప్పటి వరకు మీరు చూసుకుంటే కనుక వందల కొద్ది ఉర్దూ పాఠశాలను మూసివేసినటువంటి ఘనత శ్రీ గౌరవనీయులైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది అన్న సంగతి కూడాను మనం అందరం కూడాను గమనించాలి. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక ఇక్కడ అనేకమైనటువంటి ఉర్దూ ఏమంటారు పోస్టులు ఉర్దూ స్కూల్ టీచర్స్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి అనేకమైనటువంటి ఉద్యోగాలు అవన్నీ కూడాను ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎక్కడా కూడాను ఫిలప్ చేయడం కానివ్వండి, లేకపోతే డిఎస్సిలో ఉర్దూకి ప్రత్యేకమైనటువంటి స్థానం కేటాయించడం కానివ్వండి ఎక్కడా కూడాను జరగలేదు. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే చాలా ప్రణాళికబద్ధంగా ఉర్దూ అకాడమీని నిర్వీర్యం చేసేటటువంటి ఏదైతే పన్నాగం ఉందో ఆ పన్నాగం కూడాను ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా చేస్తుంది అన్న సంగతి మేము మనం అందరం కూడాను గమనించాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ఉర్దూకు చేసినటువంటి ఏదైతే ఉపకారం ఉందో ఆ ఉపకారాన్ని తిరిగి మనం చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉర్దూ లవర్స్ ది, మరియు అదే విధంగా ఉర్దూని ప్రోత్సహించే వారి సమాజంది, అదే విధంగా ముస్లిం సమాజంది, మనం అందరిది కూడాను అవుతుంది. కాబట్టి ఇదంతా కూడాను బీజేపీతో కలిసి ఉన్నా కూడా కానీ ఎక్కడా కూడాను ఒక్క అడుగు వెనక్కి వేయకుండా నేను ముస్లిం సమాజంతో ఉన్నాను అన్న ఏదైతే కమిట్మెంట్ ఉందో ఆ కమిట్మెంట్ ని ఫుల్ఫిల్ చేసినటువంటి నాయకుడు, ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అన్న సంగతి కూడాను మనం అందరం కూడాను గమనించాలి.